జీవనం ప్రేక్షకులకందరికీ స్వామి వెంకటేశ్వర నమస్కారం. చూడండి, ఈరోజు వాస్తులో భాగంగా మనము ఆగ్నేయ ప్రాచి కానీ లేదా ఈశాన్య ప్రాచి కానీ తిరిగినటువంటి ఇళ్లకు ఎలాంటి సందర్భాల్లో నష్టం చేకూరుతూ ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తున్నాను. చాలామంది దక్షిణ ఆగ్నేయ ద్వారము అంటే దక్షిణ ముఖం చేసినటువంటి ఇళ్లకు దక్షిణ ఆగ్నేయంలో పెట్టినటువంటి ముఖద్వారం అనేది ఈశాన్య ప్రాచి ఒక 10 నుంచి 20 డిగ్రీలు తిరిగిన ఇళ్లకు చాలా నష్టాన్ని చేకూరుస్తూ ఉంది. ఎందుకంటే మనకు ఈశాన్య ప్రాచి తిరిగిన తర్వాత అక్కడ ఆగ్నేయం కాస్త తూర్పు ఆగ్నేయంగా మారి ఆ 2 భాగాలలో పడినటువంటి ముఖద్వారము తీవ్రంగా నష్టాన్ని చేకూరుస్తూ ఉంది. కాబట్టి ఇలా డిగ్రీలు తిరిగినటువంటి ఇళ్లకు దక్షిణ మధ్యస్థానంలో కూడా అంతే. దక్షిణ మధ్యస్థానము 20-30 డిగ్రీల ఆగ్నేయ ప్రాచి తిరిగినప్పుడు అది దక్షిణ నైరుతిలో పడి చాలా తీవ్రమైన నష్టాలను చేకూరుస్తూ ఉంది దక్షిణ మధ్యస్థానం పెట్టుకున్న వారికి. ఇలా డిగ్రీలు తిరిగినటువంటి ఇళ్లకు ఇలాంటి ద్వారాలు పెద్దగా యోగించడం లేదు. దానికి ప్రధాన కారణము అవి నీచ స్థానాలలోకి రావడమే. కాబట్టి మీరు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి మీరు ముఖద్వారం పెట్టుకునేటప్పుడు 1కి 2 తూర్లు ఆలోచన చేస్తారని, చేస్తే బాగుంటుందని ఆశిస్తూ నమస్కారం.